హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా నేను అక్కడ జారి పడిపోయాను. నేను అక్కడ జారి పడిపోయాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ స్లీప్డ్ అండ్ ఫెల్ దేర్. ఐ స్లీప్డ్ అండ్ ఫెల్ దేర్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్లీప్డ్ అండ్ ఫెల్ బికాస్ ఆఫ్ వాటర్ దేర్. ఐ స్లీప్డ్ అండ్ ఫెల్ బికాస్ ఆఫ్ వాటర్ దేర్ అంటే నేను అక్కడ ఉన్న వాటర్ వల్ల జారి పడిపోయాను. అక్కడ ఉన్న వాటర్ వల్ల నేను జారి పడిపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాటర్ దేర్ అంటే అక్కడున్న వాటర్ వల్ల అనే అర్థం వస్తుంది. అదేవిధంగా హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫాల్. హౌ డిడ్ యూ యాక్చువల్లీ ఫాల్ అంటే అసలు నువ్వు ఎలా పడ్డావు లేదా అసలు నువ్వు ఎలా పడిపోయావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత చొంగ కార్చడం. చొంగ కార్చడం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో స్లోబరింగ్. స్లోబరింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే చొంగ కార్చడం లేదా జొల్లు కార్చడం అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బేబీ వాజ్ స్లోబరింగ్ ఆల్ ఓవర్ ద బ్లాంకెట్. ద బేబీ వాజ్ స్లోబరింగ్ ఆల్ ఓవర్ ద బ్లాంకెట్ అంటే పిల్లాడు దుప్పటి మొత్తం చొంగ కారుస్తున్నాడు. ఆల్ ఓవర్ ద బ్లాంకెట్ అంటే దుప్పటి మొత్తం అనే అర్థం వస్తూ ఉంటుంది. ద బేబీ వాజ్ స్లోబరింగ్ అంటే పిల్లాడు లేదా పాప లేదా బాబు వాజ్ స్లోబరింగ్ అంటే జొల్లు కారుస్తున్నాడు లేదా చొంగ కారుస్తున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఐ డోంట్ లైక్ డాగ్స్ బికాస్ దట్ స్లోబర్ ఎవ్రీవేర్. ఐ డోంట్ లైక్ డాగ్స్ బికాస్ దట్ స్లోబర్ ఎవ్రీవేర్ అంటే నాకు కుక్కలంటే నచ్చవు ఎందుకంటే అవి ప్రతి చోట చొంగ కారుస్తూ ఉంటాయి. బికాస్ దట్ స్లోబర్ ఎవ్రీవేర్ అంటే అవి ఎక్కడంటే ఎక్కడ లేదా ప్రతి చోట చొంగ కారుస్తూ ఉండడం వలన అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి. కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ద కర్టన్స్ వర్ వెరీ డస్టీ. ద కర్టన్స్ వర్ వెరీ డస్టీ అని చెప్తూ ఉంటాము. అంటే కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద కర్టన్స్ ఆర్ వెరీ డస్టీ, కమ్ అండ్ క్లీన్ దెమ్. ద కర్టన్స్ వర్ వెరీ డస్టీ, కమ్ అండ్ క్లీన్ దెమ్ అంటే కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి వచ్చి వాటిని క్లీన్ చేయి. కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి వచ్చి వాటిని క్లీన్ చేయి. కమ్ అండ్ క్లీన్ దెమ్ అంటే వచ్చి వాటిని శుభ్రం చెయ్యి అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి వచ్చి దుమ్ము దులుపు. వచ్చి దుమ్ము దులుపు అని చెప్పాలి అనుకుంటే ద కర్టన్స్ ఆర్ వెరీ డస్టీ, యు కమ్ అండ్ డస్ట్ దెమ్. ద కర్టన్స్ ఆర్ వెరీ డస్టీ, యు కమ్ అండ్ డస్ట్ దెమ్ అని చెప్తూ ఉంటాము. అంటే కర్టన్స్ బాగా దుమ్ము పట్టాయి నువ్వు వచ్చి దుమ్ము దులుపు. నువ్వు వచ్చి దుమ్ము దులుపు అనే అర్థం వస్తూ ఉంటుంది. యు కమ్ అండ్ డస్ట్ దెమ్ అంటే నువ్వు వచ్చి దుమ్ము దులుపు అనే అర్థం వస్తుంది. తర్వాత మెలి పెట్టడం లేదా తిప్పడం లేదా మెలి తిప్పడం మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ట్విస్టింగ్. ట్విస్టింగ్ అని చెప్తూ ఉంటాము. అంటే మెలి తిప్పడం అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ట్విస్టెడ్ మై ఇయర్స్. షీ ట్విస్టెడ్ మై ఇయర్స్ అంటే ఆమె నా చెవులు తిప్పింది. ఆమె నా చెవులు తిప్పింది లేదా నా చెవులు మెలి తిప్పింది లేదా మెలిపెట్టింది అనే అర్థాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా హీ ట్విస్టెడ్ హర్ హెడ్ సో ఐ కుడ్ సీ వాట్ వాస్ హ్యాపెనింగ్. హీ ట్విస్టెడ్ హర్ హెడ్ సో ఐ కుడ్ సీ వాట్ వాస్ హ్యాపెనింగ్ అంటే అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అతను తన తల తిప్పాడు. హీ ట్విస్టెడ్ హర్ హెడ్ అంటే అతను తన తల తిప్పాడు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత వారానికి సరిపడా. వారానికి సరిపడా మనం ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఎనఫ్ ఫర్ ద వీక్. ఎనఫ్ ఫర్ ద వీక్ అని చెప్తూ ఉంటాము. అంటే వారానికి సరిపడా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఎనఫ్ ఫర్ ద వీక్. ఐ బాట్ ఎనఫ్ ఫర్ ద వీక్ అంటే నేను వారానికి సరిపడా కొన్నాను. నేను వారానికి సరిపడా కొన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదేవిధంగా
I buy enough vegetables for a week at once. I buy enough vegetables for a week at once. అంటే నేను వారానికి సరిపడా కూరగాయలని ఒకేసారి కొంటాను. నేను వారానికి సరిపడా లేదా చాలే అన్ని కూరగాయలను ఒకేసారి కొంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.